గత 2 రోజుల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా వాగుగడ్డ వద్ద రోడ్డుపైకి వరద పోటెత్తింది. దీంతో వెంకట్రావుపేట సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. తోగుట్ట మండలం లింగాపూర్ వద్ద మల్లన్న సాగర్ ఉపకాలువ తెగిపోయింది. తోగుట్ట మండలం చంద్రపూర్ వద్ద ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. మీరదొడ్డి మండలం ఆల్వాల వద్ద కూడవెల్లి వాగు బ్రిడ్జిపై నీళ్లు ప్రవహించడంతో దౌలతాబాద్ నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే దుబ్బాక మండలం ఆకారం వద్ద బ్రిడ్జిపై నుండి కూడా కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో దుబ్బాక నుంచి కామారెడ్డికి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగడ వద్ద వెంకట్రావుపేట సిద్దిపేట రోడ్ ఇది. మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే గ్రామాలు మునిగిపోయాయి, రాకపోకలు తెగిపోయాయి. మనం ప్రెసెంట్ ఫస్ట్ విండోలో చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ ఏ విధంగా వరద ఉధృతి కొనసాగుతుంది, ప్రజలు ఏ సిచ్యువేషన్ ఉన్నారనేది ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ప్రెసెంట్ అయితే ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు పైనుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కట్ల తెగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నా సేఫ్ గా ఉంటామా అనే భయం వెంటాడుతుంది ప్రజలకి. సో సిద్దిపేట జిల్లాలో ప్రెసెంట్ అయితే హరీష్ రావు అక్కడ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బట్టికుంట చెరువు కట్ట తెగడంతో ప్రధాన రహదారి గుండా పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో 100 ఎకరాలు వరి పంట నీట మునిగిపోయింది. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. రాకపోకలు కొనసాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పొంగుతున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని అల్లాదుర్గం పోలీసులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మత్తడి నుంచి భారీగా నీరు కిందకు ప్రవహిస్తోంది. కొత్త బస్ స్టాప్ నుండి రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. శ్రీనగర్ కాలనీ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. మెదక్ జిల్లాలో వరద పరిస్థితిపై కలెక్టరేట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమీక్ష చేపట్టారు. శాఖల వారీగా జరిగిన నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట మునిగిన కాలనీలు, పురాతన ఇళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరీష్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే మనకి ఎక్కడికక్కడ ఈ వరదల దాటికి, కురుస్తున్నటువంటి వర్షాల దాటికి ప్రజలు, రైతులు అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఒక పక్క నుంచి యాక్షన్ తీసుకుంటుంది. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కలెక్టర్లకి, అధికారులకి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. వారిని ప్రజలు జాగ్రత్తగా చూడాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ స్టిల్ నా ఈ విధంగానే వర్షాలు కొనసాగితే మాత్రం మరిన్ని ఇబ్బందులు తప్పేటట్టు కనిపించడం లేదు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. క్రాంతి, ఇప్పటికే రోడ్లపైకి వరద నీరు చేరడంతో పాటు వెంకట్రావుపేట, సిద్దిపేట కావచ్చు, మరికొన్ని గ్రామాలకు కావచ్చు, రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే సిద్దిపేటకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ పరిస్థితిని పరిశీలించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటో, ఒకవేళ మరొక 2 రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
మరికొద్ది యాక్చువల్గా మనకి ఉదయం కొద్దిగా తెరిపివ్వడంతో వర్షాలు కాస్త వరద ఉధృతి తగ్గింది. దీంతో కొంత మెదక్ సిద్దిపేట జిల్లాలు ఊపిరి పీల్చుకున్నాయి. మరొక గంట సేపు వర్షాలు పడితే కనుక మెదక్ జిల్లా మొత్తం అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది. మనకి ప్రధానంగా చూసినట్లయితే చాలా చెరువులు ఇప్పటికే గండ్లు పడి కట్టలు తగిన పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ పట్టణం పక్కనే ఉన్న పోచారం ప్రాజెక్టు కూడా గండి పడింది. ఆ కట్ట పైనుంచి వరద ఉధృతి దాదాపు 1,80,000 క్యూసెక్ల వరద రావడంతో కట్ట పైనుంచి పొంగి పొర్లింది. ఆ పొంగినప్పుడు గండి పడింది. ఆ పైన కట్ట కోతకు గురైంది. ఆ కోత అట్నే కొనసాగుంటే కనుక కట్ట పూర్తిగా తెగిపోయి మొత్తం ప్రాజెక్టు కూడా మెదక్ పట్టణంలోకి వచ్చాయి. అది చాలా తీవ్ర నష్టం కలిగించేది. కాస్త వర్షాలు తెరిపివ్వడంతో వరద ఉధృతి తగ్గడంతో ఇప్పుడు ఆ కట్ట నుంచి వరద తగ్గిపోయింది. దీంతో అధికారులు కానీ వీళ్ళు కానీ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ఉత్కంఠ పరిస్థితి ఇదే. ఒక 15-20 గంటల పాటు ఉత్కంఠ పరిస్థితి నెలకొనుంది. ఇదే విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుకు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న మేము మా నీటిపారుదల శాఖ అధికారులకు అందరికీ పెద్ద రిలీఫ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక జిల్లాలో సంబంధించి ప్రస్తుతం జరిగిన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, జరుగుతున్న సహాయక చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో పలు అంశాలను వారు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం సేకరించారు. ప్రధానంగా జిల్లాలో ఎక్కడెక్కడ చెరువుల పరిస్థితి ఏంటి, ప్రధానంగా ఇప్పుడు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటనే వారి ద్వారా అధికారుల ద్వారా తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నుండి ₹1 కోటి జిల్లాకు అందినట్లు ఆయన తెలిపారు సహాయక చర్యల కోసం. అంతేకాకుండా ఒక 100 మంది ఆర్మీ బృందం కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో వాళ్ళు పాల్గొనేందుకు జిల్లాకు వచ్చేశారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా మెదక్ జిల్లాలో ఏరియల్ వ్యూ ద్వారా వరద ప్రాంతాలని, ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా సమీక్ష చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఏదైతే మన సిచ్యువేషన్ చూస్తే క్రాంతి, మరికొన్ని గంటలు ఈ విధంగానే వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది. ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. మరి ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ ప్రజలు ఇళ్లలో ఉండనా భయపడుతున్నారు, బయటికి రావాలంటే ఛాన్స్ లేదు, తినడానికి తిండి లేదు, పిల్లలతో వృద్ధులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అధికారులు ఎటువంటి సహాయక చర్యలు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు తీసుకుంటున్నారు అక్కడ? ఇక్కడ ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే పోచారం ప్రాజెక్ట్ కింద వర్ధన గ్రామంలోని ప్రజలందరినీ కూడా మెదక్ పట్టణంలోని ఆ ఫంక్షన్ హాల్లోకి తరలించారు, పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మరి కొంత వర్షం పడితే కనుక మెదక్ జిల్లాలో పరిస్థితి పూర్తి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చేయి దాటిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాన్ని అధికారులు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అది యాక్ట్ ఆఫ్ గాడ్ గా మనం భావించవచ్చు. దాన్ని చెరువుల కట్టలు అయితే ఎక్కువ స్థాయిలో చెరువుల కట్టలు దిగే ప్రమాదం అయితే మనకి తెలుస్తుంది మరికొద్దిగా వర్షం పడితే. కానీ క్రాంతి, ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వద్ద కట్టలు తెగడం వల్ల ఇళ్లలోకి డైరెక్ట్ గా వాటర్ వచ్చేసినట్టు తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చారా, లేదంటే ఇంకా వరద పెరిగితే గనక సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? దాదాపుగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్న అధికారుల సహాయంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. అయితే మరి వరద పెరిగితే కనుక మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి వస్తుంది. దీన్ని అంత హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికైతే రెస్క్యూ బృందాలు కాపాడాయి. దాని తర్వాత పరిస్థితి ఇలానే కొనసాగితే కనుక ఇంకొంత వర్షం పడినా, వరదలు వచ్చినా కూడా పరిస్థితి చేయి దాటిపోతుంది. 10ల సంఖ్యలో చెరువులు కట్టలు దిగే అవకాశం ఉంది. 10ల సంఖ్యలో గ్రామాలు ముంపుకు గురై వరదల్లో చిక్కునే అవకాశం అయితే ఉంది. లింగాపూర్ వద్ద కూడా మల్లన్న సాగర్ కాలు తెగినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కండిషన్ ఏంటి? లింగాపూర్ దగ్గర మల్లన్న సాగర్ ఉపకాలో తెగింది వరద ఉధృతికి. ఆ కాలువ నుంచి మొత్తం నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళి 100 ఎకరాల్లో పంట పొలాలు మొత్తం ముంపుకు గురాయి. ఇప్పటికైతే దానికి సహాయక చర్యలు ఇప్పటికిప్పుడు చేయడం కష్టం. ఈ పంట పొలాలు అక్కడ రైతులు నష్టపోయారు. దానికి మాకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనం చూస్తున్నాం ఏ జిల్లాలో చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి. దాదాపు